ఇది ఒక వీధి కాదు, ఇల్లు. నేను నుంచుంటే గనక ఇటు ఇటు ఇంకా ఏమి స్పేస్ మిగలదు. టాయిలెట్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాల్సిందే. ఈ 3 ఫుట్ల గల్లీలోనే బతకాలి మన. మీకు ఇప్పుడు ముంబైలో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. ఈ ధారావి ప్రాంతంలో ఇళ్ళు కానీ లేకపోతే ఇక్కడ జీవన పరిస్థితులు కానీ సినిమాల్లో కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో మనం ఇప్పటివరకు చాలా చోట్ల చూసుంటాం. నిజంగా అక్కడ చూపించినట్లుగా ధారావిలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలాగే తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. ధారావిలో ఉన్న ధోబిఘాట్ ప్రాంతంలో మనం ఉన్నాము. మనం ఇక్కడ కనుక చూస్తే కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ గుడి పైన కూడా మనం క్లియర్గా చూడొచ్చు. శ్రీ వెంకటేశ్వర తెలుగు సేవా సంఘం అనే పేరుతో ఈ గుడి నిర్వహిస్తున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఈ ఏరియా మొత్తం కూడా అంటే ధోబిఘాట్ ఉన్న ప్రాంతం ఏరియాలో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే తెలుగు మాట్లాడే షాపులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది మనతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే వాళ్ళంతా కూడా ఎప్పుడో చిన్నప్పుడే లేకపోతే కనుక వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంటే తాతలు తండ్రుల టైంలోనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యామని కూడా కొంతమంది చెప్పారు. ధారావిలో ఉన్న ఒక వీధిలోకి వెళ్తున్నాము. ఆ వీధి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఒక మనిషి పట్టే వీధి మాత్రమే ఇది. ఈ మనిషి పట్టే వీధిలో ఇంకొకళ్ళు ఎవరైనా ఎదురుగా వస్తే మాత్రం మనకి వెళ్ళే పరిస్థితి అయితే మనకు కనిపించదు. కేవలం ఒక అంటే మధ్యలో ఇటు మురుగు కాలువ ప్రవహిస్తుంది. అలాగే ఇటు అటు మనం జస్ట్ ఒక ఫీట్ మందంతోనే ఇది వీధి అనేది ఉంటుంది. ఆ వీధిలో నుంచే మనం వెళ్ళాలి. సో ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి కనుక చూస్తే కనుక చిన్న ఇల్లు ఉంటుంది. చిన్న ఇల్లు కూడా ఒక చిన్న గది అనమాట. ఈ గదిలో ఒకసారి చూడండి మీరు, ఇటువైపు కిచెన్ అంటే జస్ట్ ఒక 2-3 ఫీట్లు ఉన్న పొడవుతో కిచెన్ ఉంది. అది కూడా ఏమి పార్టీషన్ కాదు కానీ చిన్న ఒక టైల్స్తో ఒక పార్టీషన్ చేసినట్లుగా ఉంది. ఆ తర్వాత ఇటు ఇది బాత్రూమ్, కేవలం స్నానాలు చేయడానికి మాత్రమే ఇక్కడ వాడుకుంటారు. సో టీవీ, అలాగే ఇక్కడ ఏమన్నా సామాన్లు ఉంటే పైన పెట్టుకోవడం అనమాట. మొత్తం కూడా చిన్న పోర్టిగో లెక్క పైన కట్టుకున్నారు, పైన పెట్టుకోవడం. వాటర్ ట్యాంక్ కూడా మీరు చూడవచ్చు. బాత్రూమ్కి సంబంధించిన వాటర్ ట్యాంక్ కూడా చిన్నది అక్కడ ఏర్పాటు చేసుకుని అందులో నుంచే వాటర్ వచ్చేలాగా కూడా పెట్టుకున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించి అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా, మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ప్రతి ఇంటికి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటాయి. వెళ్ళడానికి కూడా మెట్లు ఉంటాయి అన్నమాట. ఇలా ఒక నిచ్చిన టైప్లో మెట్లు ఉంటాయి. అది దీని సాయంతోనే పైకి ఎక్కాలి. కొంచెం పైకి ఎక్కడం కష్టంగానే ఉంది, ఎందుకంటే స్ట్రైట్గా నిటారుగా ఉన్నాయి. చూస్తే కనుక ఇలా స్ట్రైట్గా పైకి ఎక్కి మనం పైకి వెళ్ళాలి. సో ఈ లాక్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. లాక్ ఫెసిలిటీతో పాటు ఇది డోర్ లాగా అనమాట. అంటే పైకి వెళ్ళడానికి డోర్ లాగా, ఇది ఇనప డోర్ లాగా ఉంటుంది. దీన్ని పైకి అంటే కనుక మనం పై ఫ్లోర్కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. మీరు చూస్తే ఇలా పైకి అనొచ్చు అనమాట. ఇలా ఒక చిన్న గదిలోనే అంటే కింద కానీ పైన కానీ ఒకే సింగిల్ రూమ్లో ఇక్కడ కుటుంబాలన్నీ కూడా ఉంటాయి. మేము తమిళనాడులో నారాయణపురం అనే విలేజ్లో నుంచి వచ్చినాం. తమిళనాడు అయితే తెలుగు కూడా బాగానే వస్తుంది. మదర్ టంగ్ తెలుగు. మీరు ఎప్పటి నుంచి ధారావిలో ఉంటున్నారు? నాకు 13 ఏళ్ళు అయిపోయింది. అంటే ధారావిలో ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఒకే రూమ్లో ఉంటారు, మొత్తం అంతా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఎలా ఇబ్బంది పడుతుంటారు? మరి అది అలవాటు అయిపోతుంది కదా. ఇబ్బంది అనిపిస్తుంది, ఊరికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లోళ్ళు చదివారా, ఇంక ఈయన రమ్మంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి అలవాటు అయిపోయింది, మాకు వచ్చేదానికి అవ్వదు అనేసి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి. అట్టేం లేదు, ఎప్పటికన్నా ఊరికి పోవాలి, ఊర్లోనే పోయి సెటిల్ అవ్వాలనేసి ఒక ఇది. ఒకసారి మనం ఇక్కడ ఒక ఇల్లును చూద్దాం. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక వీధి కాదు, ఇల్లు. నేను నుంచుంటే కనుక కేవలం నేను నుంచున్న దీన్ని బట్టి పరిస్థితి మీరు చూసుకోవచ్చు. నేను నుంచుంటే కనుక ఇటు ఇటు ఇంకా ఏమి స్పేస్ మిగలదు. అంటే 1.5 నుంచి 2 అడుగుల ఫీటు వెడల్పుతో ఉంది. అలాగే ఈ లోపలికి లెంత్ కనుక చూస్తే కనుక పొడవు అది మాత్రం ఒక 6 ఫీట్తో ఉంటుంది. సో ఇందులోనే ఒక ముగ్గురు ఉంటున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు లేరు కానీ 2003లో జూన్ 1 తారీఖు వచ్చాను ముంబైకి. నేను ఇక్కడ మా పిన్నం ఉంది, మా పిన్నం తరపున ఒక బతుకు తెరకు వచ్చాను. అప్పుడు మా పిన్నం 2 పిల్లలు, మా పెద్ద 2 పిల్లలు, అక్కడ 9 మంది వచ్చాం ఇక్కడ ముంబైకి. అలాంటి సమయంలో ఏమంటే అక్కడ చిన్న చిన్న రూములు ఉన్నాయి ఇక్కడ మన రూమ్లో. ఆ రూమ్లో ఉండడం వల్ల మనకు తిండి పెట్టగలుగుతాం కానీ పండుకోవడానికి జాగా ఉండదు అన్నమాట. అలాంటి సందర్భంలో మనకి ఇలా తెలుగువారి గుడి కూడా ఉంది. అప్పుడు ఈ గుడి పైన ఒక రూమ్ ఉంది. రూమ్ పైన పడుకోవడానికి రోజు ఇలా పడుకోవడం, మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళడం, తినడం, మళ్ళీ పనికి వెళ్ళడం.
అలాంటి సమయంలో మన ఈ గుడి మాకు ఆసరా వచ్చిందంట. ధారావి బస్తీ అనగానే ఇల్లు రెంట్కి వందల్లోనో లేకపోతే చాలా తక్కువలోనే దొరుకుతాయని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక నెలకి 4 నుంచి 5 వేలు పెడితే కానీ ఇక్కడ రెంట్కి ఏ ఇల్లు దొరకదు. ఇల్లు అంటే మనం అనుకుంటున్నట్లుగా పెద్ద ఇల్లు కూడా కాదు, ఒక సింగిల్ రూమ్ దొరుకుద్ది. ఆ సింగిల్ రూమ్ కూడా ఇలా మనం ఈ చివరి నుంచి ఆ చివరికి చేయి జాపితే అందుకునేంతగా 2 గోడలు ఉంటాయి. అంత చిన్న రూమ్లో రెంట్కి ఉండాలంటే కనుక నెలకి 4 నుంచి 5 వేలు పెట్టాలి. అంతేకాదు ఇంకో విషయం మీకు చెప్తాను, ఇక్కడ ఇల్లు కొనాలంటే కనుక 15 నుంచి 20 లక్షలు పెట్టాలంట. అలాగే రెంట్కి ఇందాక అన్నట్లుగా 4 నుంచి 5 వేలు పెట్టడం నెలకి అంతవరకు ఓకే, కానీ అడ్వాన్స్ కింద 20 నుంచి 30 వేలు వసూలు చేస్తారు ఆ ఇంటిని బట్టి. అంటే కొంచెం కొత్తగా ఉందో లేకపోతే కనుక కొంచెం నీట్గా ఉన్న ఇల్లుకి మాత్రం 20 నుంచి 30 వేలు వసూలు చేస్తారు. అంటే 6 నెలల నుంచి 5 నెలలు 6 నెలలు అడ్వాన్స్ ముందే వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఇప్పటివరకు మనం చిన్న చిన్న వీధులు ఆ ఇల్లు చూసాం. మరి అందులో వాళ్ళు అక్కడ ఉంటున్న వాళ్ళు టాయిలెట్లకు వెళ్ళాలన్నా లేకపోతే కనుక స్నానాలు చేయాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా ఎలా, ఇది పెద్ద ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే బట్టలు ఉతుక్కోవడం అనేది నీళ్ళు వస్తాయి, అక్కడ అరుగు మీద కూర్చుని అలాగే ఉతికేసుకుంటారు. అలాగే వీధుల్లోనో లేకపోతే కనుక చుట్టూ ఉన్న కొంచెం ప్లేస్లోనో ఆరేసుకుంటారు, అక్కడ వరకు ఓకే. కానీ బాత్రూమ్ ఫెసిలిటీ అంటే మాత్రం స్నానం చేయడం వరకు మాత్రమే ఇంట్లో ఉంటుంది. అదే టాయిలెట్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాల్సింది. ఎక్కడ కూడా చాలా వరకు ఇళ్లలో టాయిలెట్ ఫెసిలిటీ అనేది ఉండదు. వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళ ఇల్లు 100 మీటర్ల దూరంలో ఉన్నా 200 మీటర్ల దూరంలో ఉన్నా సరే పబ్లిక్ టాయిలెట్కి వచ్చి ఆ టాయిలెట్కి వెళ్ళాల్సింది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అందుకు తగ్గట్టుగా అంటే ఏరియాని బట్టి 2 రూపాయలు 5 రూపాయలు కట్టి ఆ టాయిలెట్ వాడుకోవాలి. ధారావి అనగానే ఇరుకు వీధులే కాదు, ఇలాంటి ఒక విశాలమైన రోడ్లు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇది 90 అడుగుల రోడ్డు. ఈ ఏరియా అంతా కూడా తమిళ ఎక్కువగా ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ రోడ్లో ఎక్కడ చూసినా సరే ఆ బోర్డుల మీద కానీ అలాగే ఇదంతా కూడా తమిళ అక్షరాలతో ఉంటుంది. ఆ బోర్డుల మీద కూడా తమిళ పదాలు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ స్కూల్ చూస్తే కనుక కామరాజర్ మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని కూడా ఇక్కడ ఒకటి ఉంది. అలాగే కాలేజ్ కూడా ఇది. సో ఇక్కడ తమిళ ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. చాలా చోట్ల మనకి ఇక్కడ ధారావిలో ఎక్కడ చూసినా సరే చిన్న అంటే ఒక రూమ్లోనే ఒక ఇండస్ట్రీ తరహా ఏర్పాటు చేసి ఆ సెటప్ పెట్టి అక్కడే తయారు చేస్తుంటారు. లెదర్ ఇండస్ట్రీ ఉంది, అలాగే రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఉంది, అలాగే తినుబండారాలకు సంబంధించిన ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి చాలా చోట్ల. ఇక్కడ స్లమ్ టూరిజం అనేది ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా కూడా ముంబై కానీ అలాగే మహారాష్ట్రకు వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంటర్నేషనల్గా కానీ లేకపోతే దేశీయంగా కానీ వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఈ ధారావిలో ఇక్కడ స్లమ్స్కి వచ్చి చూడటం, అలాగే వాళ్ళ ఇళ్లను చూడటం, వాళ్ళ ఇళ్లలో భోజనాలు చేయడం, ఇలా ఒక టూరిజం స్పాట్గా కూడా మారిపోయిందని చెప్పవచ్చు. ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలో నిలిచింది. అంటే మామూలుగా ధారావి రీడెవలప్మెంట్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఓ ప్రతిపాదనల దశలో ఉంది. కానీ ఈసారి వార్తల్లో నిలవడానికి కారణం ఏంటంటే ధారావి రీడెవలప్మెంట్ అనేది అదాని గ్రూప్ చేయబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చలోకి రావడం, అలాగే దీని విషయంలో కొంత అభ్యంతరాలు కానీ ఇది ఎలా జరగబోతోంది, అలాగే ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి భూములు ఎలా ఉంటాయి, అలాగే ఇలా ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చల్లో నడుస్తుంది అనమాట. ఈ ధారావి ఉన్న ప్రాంతంలో సర్వే అనేది పూర్తి చేసినట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ సర్వేకి సంబంధించి కూడా అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అందులో ఎంతమంది ఉంటున్నారు, అలాగే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, కిరాయికి ఉంటున్నారా లేకపోతే కనుక ఓన్ ఇళ్ళ, అవి ఇలా అన్నీ కూడా ఒక సర్వే చేసి ఆ ఇళ్ళకి సంబంధించి అంటే ఒక నెంబర్ ఇవ్వడం, అలాగే కార్ఖానాలు ఉంటాయి కనుక అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉంటాయి కనుక ఆ ఫ్యాక్టరీలకు ఒక నెంబర్ ఇవ్వడం, ఇలా మొత్తం ఒక సర్వే పూర్తి చేశారు. ఆ పూర్తి చేసిన సర్వే సంబంధించిన ఒక నెంబర్ కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఇది ఇల్లు అనమాట. ఇంటికి సంబంధించి ఈ సర్వే చేసిన తర్వాత ఒక నెంబర్ వేశారు, అంటే డిఆర్పి అంటే ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఆ తర్వాత S2 అంటే సెక్టార్ 2, అలాగే గ్రౌండ్ జిఎన్ గ్రౌండ్, అలాగే జోన్ 13 ఈ మొత్తం సంబంధించి ఇది ఒక ఓవరాల్ ఒక మార్కింగ్ అనవచ్చు. తర్వాత ఈ ఇంటికి సంబంధించి నెంబర్ చూడవచ్చు మనం 02582 ఈ ఇంటి నెంబర్ అనమాట ఇది. అంటే ధారావి ఒక బద్నాం ఉన్నది కానీ ఏరియా ఏం బద్నాం లేదు. మాకు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాం, మాకేం ప్రాబ్లం లేదు, మాకేం ఇట్లా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒక ఏరియాకు ఒక బద్నాం పైలో వచ్చిందని ఆ బద్నామీ ఉన్నది. బాగా ఇంకేం ధారావికి ఏం ప్రాబ్లం లేదు. ధారావి ఫుల్ ఫామ్లో ఉన్నది. కానీ దీన్ని ఫామ్లో చేసేయడానికి ఎవరు రాజీ లేరు. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మాకు ఓపు ఉన్నది అడానీ మీదనే. ఆయన చేస్తాడని మాకు ఉన్నది, కానీ దాన్ని చేయనిస్తారా? మార్చేస్తా అంటున్నారు. మార్చితే మంచిదే, మాకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది, బాగుంటుంది అని అనుకుంటున్నాం. మేము కూడా అంటే ఏం కావాలనుకుంటున్నారు? బిల్డింగే కావాలనుకుంటున్నాం.